Watch full episodes on Jio Hotstar. అరే ఇక్కడ భోజనం చాలా బాగుందయ్యా. మమ్మీ మమ్మీ నాకేదైనా ట్రై కొనివ్వండి ప్లీజ్. మమ్మీ అలా చూడు. మమ్మీ మమ్మీ నాకు నడిచే పిజ్జా టవర్ కావాలి మమ్మీ. నాకిప్పుడు నడిచే టాయ్ కావాలి. చూడు బాబు, అది జరగని పని, ఎందుకంటే ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. లేదు, ఇది పరిగెత్తితే చాలా చాలా బాగుంటుంది కదా మమ్మీ. అరే దీన్ని నేను ఎలా పరిగెత్తించగలను? ఇది ఇలాగే ఉంటుంది. మమ్మీ నాకు పరిగెత్తే పిజ్జా టవరే కావాలి. పెద్దన్నయ్య అటు చూడు, ఆ పిల్లాడికి పరిగెత్తే టవర్ ఆఫ్ పిజ్జా కావాలంట. దయచేసి నువ్వు తనకి హెల్ప్ చెయ్యి, పాపం తను చాలా సంతోషిస్తాడు. అరే మిత్రుడా, సహోదరుడా, నువ్వు చెప్పినందువల్ల నేను ఆ టవర్ ని పిజ్జా హట్ గా మారుస్తాను. అరే ఆగు, నీకు నేను పరిగెత్తే పిజ్జా టవర్ గా దీన్ని మారుస్తాను. చూడు. వరే వా, ఇది చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. నేను సైంటిస్ట్ నవాజాని. ఇక్కడ కళలు చాలా చిన్నవి, నాకు ఐడియా మాత్రం చాలా పెద్దదిగా దొరికింది. ఇప్పుడు నా కళ నెరవేరబోతోంది. నా పేరు సైంటిస్ట్ నవాజా. నా కళలన్నీ కూడా చిన్నవే. సేమ్ అలాంటి గ్యాజెట్ ఒకటి తయారు చేశాను. ఇవాళ ఖచ్చితంగా పిజ్జా టవర్ ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. అరే టవర్ ఆఫ్ పిజ్జా కింద పడిపోయేలా ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే ఏం జరుగుతోంది? పిజ్జా టవర్ చిన్నదిగా మారి పరిగెడుతోంది. దాన్ని వెంటనే ఆపి తీరాలి. అరే ఆగు, అదే అంత వేగంగా వెళ్ళిపోతుంది. దాన్ని ఎలాగైనా ఆపాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నవాజా కళలు చాలా చిన్నవి, కానీ వీళ్ళు నాకు ఇబ్బంది కలిగిస్తున్నారు, చాలా పెద్దవి. అరే దీన్ని ఎలా ఆపాలి ఇప్పుడు? ఒకవేళ మొత్తం టవర్ ని ఎవరైనా దొంగిలించుకు వెళ్ళిపోతున్నారేమో. ఏంటి వీళ్ళు మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోయారు? వాళ్ళని ఎలాగైనా బదిలించుకోవాలి. ఇప్పటికే ఎక్కువైంది, చాలా ఎక్కువ చేశారు. ఆ టవర్ ఆఫ్ పిజ్జాని పరిగెత్తించే పని ఒకే ఒక్కరు చెయ్యగలరు. మోటు అవును పత్రు, అవును, ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి చేసిన పనే, కానీ అతను ఎవరు పత్రు? అక్కడ చూడు. డాక్టర్ జక్కా, యు ఆర్ అండర్ అరెస్ట్. అరే మిత్రులారా, సహోదరులారా, నేను కాదయ్యా బాబు, నేను ఈ పనిని చెయ్యలేను. మీతో భక్తులు, నేను చెయ్యలేదు ఈ పని, నేను చెయ్యలేదు, నన్ను నమ్మండి. అరే ఖచ్చితంగా ఈ పని చేసింది నువ్వే, కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఈ పని ఎందుకు చేశావని. పద, నిన్ను నేను ఎంక్వైరీ చేస్తాను. పద.
నేనిది చెయ్యలేదయ్యా బాబు. అయ్యమ్మా నేరస్తుల నుంచి నిజం కక్కించే ట్రైనింగ్ నాకు ఎప్పుడో ఇచ్చారు. నేను ఇప్పుడే ఆ నేరస్తుల చేత నిజం కక్కిస్తాను. అయ్యమ్మా నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. అరే, ఎక్కడికి తీసుకెళ్తున్నావ్? నా పేషెంట్స్ మీద ఒట్టేస్తున్నా. ఇప్పుడు నేను చేయలేదు, చేయలేదంటే నమ్మకండి బాబు. నన్ను కాపాడండి. అరే కాపాడండి. వద్దు. నమ్మలేదు. ఎక్కడికి పారిపోతున్నావు? డాక్టర్ జక్క, మమ్మల్ని క్షమించండి. ఈ పని మీరు చేయలేదని మాకు తెలుసు. అయ్యమ్మా చింగాని నేను కూడా అర్థం ఈ పని చేసుకున్నాను. పెద్దన్నయ్య చేసుండకపోతే మరి ఎవరు చేసుంటారు? మనం తెలుసుకోవాలి. గుర్తు తెచ్చుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఆ బొమ్మ పిజ్జాని పరిగెత్తించేటప్పుడు మన పక్కన ఎవరున్నారో ఆలోచించండి. అతని ఈ ఫార్ములాను యూజ్ చేసి ఉండాలి. ఒక నార్మల్ మనిషి ఇదంతా చేయలేడు. ఆగండి ఆగండి ఆగండి, నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది. ఎవరో ఉన్నారు. నేను ఇప్పుడు అతని స్కెచ్ గీస్తాను. ఇలా చూడండి, ఇతనే ఆ మనిషి. అయ్యమ్మా ఎస్ ఎస్ చింగం ఒక్కసారి మొహం చూస్తే ఎప్పటికీ మర్చిపోవడం. ఇప్పుడు ఏం చేద్దాం పతులు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పని చెయ్యదు. కొంతమంది ఈ ఫోటోని పంపించి ఏం చెప్పారంటే టవర్ ఆఫ్ పిజ్జాని ఎవరు దొంగిలించారో వాళ్ళకి తెలుసని, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. వాళ్ళు అడవిలో దాక్కున్నారని చెప్పారు. ఏం చెప్పారంటే ఒకే ఒక్క పోలీసు ఒంటరిగా రావాలని, అప్పుడే వాళ్ళ సాక్ష్యాధారాలని ఇస్తామని. అరే, ఏంటి అసలు ఇలా అయింది? త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకురండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వాళ్ళందరినీ పట్టుకుని తీసుకొచ్చారా? పట్టుకుని వచ్చారు, కానీ చిన్న మార్పు ఉంది. వీళ్ళు మమ్మల్ని పట్టుకు రాలేదు, మేమే వీళ్ళని పట్టుకుని వచ్చాం. సారీ గైస్, నేను డాక్టర్ నవాజాని. ఇది నా కళ, చిన్న కళ. నాకు ఇవాళే పెళ్లి అయింది. వచ్చి చూడండి, నేను మా ఆవిడకి ఆ టవర్ ఆఫ్ పిజ్జాని గిఫ్ట్ గా ఇస్తానని మాట ఇచ్చాను. అందుకే ఇదంతా చేశాను. అవాళ నేను డాక్టర్ జట్కా పిజ్జాని పరిగెత్తించడం చూసాక నాకు ఈ ఐడియా వచ్చింది. ఆ తర్వాత నేను దాన్ని అమలు చేశాను. ఓ వచ్చేసావా? రా రా. వాళ్ళు అడవిలో దాక్కున్నారు. వీళ్ళే పవర్ ఆఫ్ పిజ్జాని దొంగిలించిన వాళ్ళు. ఇప్పుడే నేను వీళ్ళని టీవీలో చూశాను. వెంటనే పోలీసుల్ని పిలవండి. నేను వీళ్ళని అంతసేపు ఆపుతాను. చెప్పండి, ఇక్కడికి ఏం దొంగిలించాలని వచ్చారు? చెప్పండి, ఇప్పుడు నేనేంటో మీకు చూపిస్తాను. అరే ఏంటిలా అయిపోయావు? Stop in the name of ఆంటీ, congratulations. పెళ్లి రోజు శుభాకాంక్షలు. అరే ఏంటిదంతా? మీరు ఎందుకని ఏం మాట్లాడడం లేదు? అదేంటంటే కథ చాలా పెద్దది. అదంతా తర్వాత చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి మన పెళ్లి సందర్భంగా నేను నీకు ఏ గిఫ్ట్ తీసుకొచ్చానో వెళ్ళి చూడు. ఇంత పెద్ద గిఫ్టా? ఇందులో ఏముంది? ఒక్క నిమిషం. అరే మీరు నిజంగానే పవర్ ఆఫ్ పిజ్జా తీసుకొచ్చారా? నేను ఊరికే అన్నాను. వీళ్ళతో మీరు దీన్ని దొంగతనం చేయించారా? అరే బై మిస్టేక్ మేము టవర్ పై నుంచి కింద పడ్డాం. కానీ అప్పుడు టవర్ ని దొంగతనం చేసింది ఇతనే. కానీ జనం ఏమనుకుంటున్నారంటే దొంగతనం చేసింది మేమని. అరే ఇది దొంగతనం చేయమని చెప్పలేదు. తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎలాగైనా దీన్ని తిరిగి ఇచ్చేసేయండి. నా ఆశ నెరవేర్చేందుకు మీకు చాలా థ్యాంక్స్.
నాకు ఇది వద్దు. ఐఎమ్ సారీ బిపాష, ప్లీజ్ డోంట్ మైండ్. నేను మర్చిపోయాను. నేను ఇప్పుడు చేశాను కాబట్టి ఇదంతా చేశాను. సరే, పద. ఇప్పుడు మనం వెళ్ళి తిరిగి చేద్దాం. పద. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నేను మీకు అన్ని చెబుతాను. రండి సైంటిస్ట్. డాక్టర్ జట్కా, ముందు మీరు టవర్ ని సరిగ్గా నిలబెట్టండి. నేనే చేస్తాను. ఇప్పుడు వినండి. ఇదిగో నేనే చేస్తున్నాను. ఇలాగే జరిగింది. ఎందుకంటే ఎవరైనా పెళ్లి బహుమతిగా దీన్ని తీసుకెళ్లి ఇస్తారా ఏంటి? మోటో చాలా థ్యాంక్స్, మీరు అన్నింటినీ సరిచేసేసారు. మా దేశం యొక్క వింతతో ఇతను ఆడుకున్నాడు. దీనికోసం మిమ్మల్ని తప్పకుండా అరెస్ట్ చేసి తీరాలి. థ్యాంక్ యూ మోటు. మేము మీకోసం ఏమైనా సహాయం చేయాలా? మీకు సాధ్యమైతే దయచేసి ఇతనికి తక్కువ శిక్ష పడేలా చేయండి. ఎందుకంటే ఇతను తప్పుడు అభిప్రాయంతో ఈ తప్పు చేయలేదు. థ్యాంక్ యూ మోటు పతులు, థ్యాంక్ యూ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.